మీకు నిద్ర ముఖ్యమండి. ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రతి గల్లీలో కూడా జంక్ ఫుడ్ అని మొదలైంది. ఆ జంక్ ఫుడ్లో ఉండేటువంటి షుగర్ కానీ, సాల్ట్ కానీ, ఆయిల్ కానీ ఎంత ఉందో అందరికీ తెలుసు. అదే కాకుండా జంక్ ఫుడ్ గురించి వచ్చిన పరిశోధనలు ఏమిటంటే అది ఒక అడిక్షన్ అట. ఏదైతే మాదక ద్రవ్యాలు లేకపోతే మద్యం సేవిస్తే మెదడు లోపల కొన్ని కేంద్రాలు ఎలాగైతే దాని ఒక ప్రేరణ వస్తుందో వాటిలో ఒక ఉలిక్కు పడుతుందో అవే కేంద్రాలు ఈ జంక్ ఫుడ్ లో కూడా వస్తాయి తీసుకున్న వాళ్ళు. అందువల్ల వాళ్ళకి సాయంకాలం వయసరికి అక్కడికి వెళ్ళి అది ఫుడ్ తినాలి, ఆ పర్టికులర్ ఏదో క్రేవింగ్ దానిని జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ లాడేది ఉండడం. అదే కాకుండా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ హక్కు, వాళ్ళని కించపరిచే పద్ధతి కాకపోయినా ఈ ఏదైతే కబాబ్స్ కానీ ఈ సాల్టీ ఎక్కువ ఉండేటువంటి ఆయిల్ ఉండే ఫుడ్లు తీసుకోవడం వల్ల కానీ, అదే కాకుండా కల్తీ ఇవన్నీ వచ్చేసాయి తీసుకునే వాటిలో ఈ పెస్టిసైడ్స్ వీటి ఆరోగ్యం ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు బీపీ 40 సంవత్సరాల తర్వాత ప్రతి వ్యవస్థలో ప్రతి సంస్థలో కూడా ఒక హెల్త్ చెకప్ అనేది చాలా అవసరం. అసలు చాలా మంది దాన్ని అవాయిడ్ చేస్తారు. నాకు రావడం ఏంటి బీపీ అని, కానీ బీపీ చిన్నపిల్లలు అనుకుంటారు. కానీ 40 సంవత్సరాల లోపల వచ్చేటువంటి బీపీ అసలు ఇప్పుడు ఎంత శాతం పెరిగిపోతూ ఉంటుంది, 35 అంతే. వ్యాధి తాలూకా విధి విధానాలు మారుతున్నాయి లైఫ్ స్టైల్తో సమతూకంగా.